ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం అటుకులతో కేసరి బాత్ ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇది చాలా ఈజీ చేసుకోవడము. ఇంటికి గెస్ట్లు ఎప్పుడు వచ్చినప్పుడు కూడా మనం త్వరగా చేసి పెట్టచ్చు. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరి ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఒక కప్పు అటుకులను తీసుకున్నానండి. రుచి తగినంత మీరు చక్కెరను కానీ తీసుకోవచ్చు, బెల్లం కానీ తీసుకోవచ్చు. అయితే అది స్వీట్ అనేది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. నేను 3/4 కప్పు తీసుకుంటున్నాను. అలాగే 3/4 కప్పు కాచి చల్లార్చిన పాలు, ఫుడ్ కలర్, ఇది మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. 2 స్పూన్ల గోడంబి, దంచి పెట్టుకున్నటువంటి బాదం పప్పు 2 స్పూన్లు ఈ విధంగా ఉండాలి. ద్రాక్ష 1 స్పూను, యాలకుల పొడి. ఇది చేసుకోవడానికి నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. అది కూడా మన ఇష్టమే. స్టవ్ వెలిగించుకొని బాణలు పెట్టుకుందాం. మనం తీసుకున్నటువంటి అటుకులను వేసి బాగా డ్రై రోస్ట్ చేద్దామండి. నిదానంగా డ్రై రోస్ట్ చేయాలి, మాడకూడదు అటుకులు. మనం వేయించిన అటుకులు ఈ విధంగా నలిపితే పొడి పొడిగా కావాలండి. అంతవరకు మనము వీటిని రోస్ట్ చేయాలి. అప్పుడే మనకు తెలిసిపోతుంది. లైట్ స్మెల్ కూడా వస్తుంది, మంచి స్మెల్. వీటినన్నిటిని ఈ పళ్ళెంలోకి తీసుకుందాం. అదే బాణల్ని పెట్టుకొని 3 స్పూన్ల నెయ్యిని వేసుకుందాం. గోడంబిని వేసుకొని డ్రై రోస్ట్, అలాగే ద్రాక్షను కూడా వేసుకొని రోస్ట్ చేద్దామండి. మాడిపోకూడదు. నిదానంగా మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా కావాలన్నమాట. ఇప్పుడు బాదం పప్పును కూడా వేసి రోస్ట్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసి వీటినన్నిటిని ఈ పళ్ళెంలోకి తీసేసుకుందాం. ఇలా పక్కన పెట్టేసుకుందాం. చిన్న మిక్సీ జార్ను తీసుకొని మనము వేయించి పెట్టుకున్నటువంటి అటుకులు బాగా చల్లారిండాలండి. ఈ అటుకులను మిక్సీ జార్లో వేసి మరీ బరకగా కాకుండా, మరీ మెత్తని పొడిగా కాకుండా వీటిని మిక్సీ పట్టుకొని వద్దాం. అదే బాణలిని పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని 1 స్పూను నెయ్యిని వేసుకుందాం. మనము మిక్సీ పట్టుకున్నటువంటి అటుకుల పొడిని ఇందులో వేసి బాగా రోస్ట్ చేద్దాం. ఇది నెయ్యినంతా పీల్చుకొని బాగా పొడిగా కావాలండి. అంతవరకు దీన్ని రోస్ట్ చేద్దాం. ఈ విధంగా రోస్ట్ చేసిన తర్వాత ఏ కప్పుతో అయితే మనం అటుకులు తీసుకున్నామో ఆ కప్పుతో 1 కప్పు నీళ్ళని పోసుకుందాం. ఇది ఉంట కట్టకుండా, అడుగంటకుండా నిదానంగా కలపాలండి. మంటను లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కలపాలి. ఈ విధంగా ఉంట కట్టకూడదు. ఇప్పుడు కాచి చల్లార్చినటువంటి 1 కప్పు చిక్కటి పాలను పోసుకుందాం. పాలు చిక్కగా ఉంటే మంచి టేస్ట్ వస్తుందండి. పాలు చక్కెరలోనే మంచి టేస్ట్ వచ్చేది. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి చక్కెరను వేసి బాగా కలిపేద్దాం. ఈ విధంగా కలిపేసుకోవాలి. మనం ఒక 2 స్పూన్ల నెయ్యిని వేసి మళ్ళీ బాగా కలిపేద్దాం. ఇప్పుడు 1 స్పూను పాలలో కొద్దిగా ఫుడ్ కలర్ వేసి ఇలా కలిపి పెట్టుకోండాలండి. ఇది కూడా వేసేద్దాం. అలాగే డైరెక్ట్గా ఫుడ్ కలర్ వేస్తే అది కలవదనమాట. దీన్ని కూడా బాగా కలిపేద్దాం. ఇప్పుడు 1 స్పూను యాలకుల పొడిని వేసి బాగా కలుపుదాం. ముందుగా మీకు మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసి బాగా కలిపేసి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. ఇంతేనండి. ఈ విధంగా మనము అటుకుల కేసరిని తయారు చేసుకోవచ్చు. దీన్ని ప్రసాదంగా కూడా మనం ఉపయోగించవచ్చు. ఈ అటుకుల కేసరిని మీరు తయారు చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. చివరిగా దీనిపైన మనము వేయించి పెట్టుకుంటే కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసి గార్నిష్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.